మనతో మాట్లాడడానికి బీజేపీ నేత ఎల్లడి మహేశ్వర్ ఉన్నాను. సార్ చెప్పండి, నిన్న హజ్ యాత్ర వెళ్ళే ముస్లింల దాని గురించి సభలో మాట్లాడుతూ కూడా తెలంగాణలో బీజేపీని అసలు రానియకూడదు అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి మాట్లాడిన పరిస్థితి. సనాతన ధర్మం మీద అనేకమైనటువంటి హిందుగాళ్ళు బొందుగాళ్ళు అన్నటువంటి కేసీఆర్ పరిస్థితి ఫామ్ హౌస్కి ఎట్లా పరిమితమైందో అదే మాదిరిగా మీరు ఈరోజు చూస్తే మరి స్టాలిన్ ఏ రకంగా సనాతన ధర్మాన్ని అవమానించేసి మట్టి గరుచుకపోయిండో ఈరోజు ఏ రకంగా మమతా బెనర్జీ జై శ్రీరామ్ అంటే వీళ్ళు కేటుగాళ్ళు క్రిమినల్స్ అని చెప్పేసి ఆమె కామెంట్ చేస్తే ఆమె గతి ఏం పట్టిందో రేపు రేవంత్ రెడ్డి గతి కూడా అదే పట్టబోతున్నది. అంటే ఎస్ఐఆర్ను కూడా తెలంగాణలో రానియము, ఎస్ఐఆర్ చేసి వీళ్ళందరూ బీజేపీ వాళ్ళు అధికారంలోకి వచ్చారు, అట్టి పరిస్థితులు కూడా ఇట్లా తెలంగాణలో జరగనేయమని అంటున్నాడు రేవంత్ రెడ్డి. నిన్నటి వరకు ఎస్ఆర్ జరిగినప్పుడు ఓటు చోరీ అన్నారు, ఈరోజు ఓట్లు కరెక్షన్ చేస్తేనేమో ఈ రకంగా పిచ్చి కూతలు కూస్తూ ఉన్నారు. అంటే వీళ్ళకి ఏమి చేసినా దాన్ని రాజకీయ కోణంలో మరి రప్చర్ చేసి ఏదో ఒక రకంగా బదనాం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా అనేకమైనటువంటి దొంగ ఓట్లను, అనేకమైనటువంటి ఇన్ఫిల్ట్రెంట్స్ని, అనేకమైనటువంటి తప్పుడు డూప్లికేట్ ఓటింగ్ని కరెక్షన్ చేసే కార్యక్రమం చేస్తూ ఉంటే ఈరోజు మీకు ఏం నొస్తూ ఉన్నది, ఏం బాధ అవుతా ఉన్నదని అడుగుతా ఉన్నాను. అంటే ఇప్పుడు రేపు రేవంత్ రెడ్డి కూడా ప్రధానమంత్రిని కలిసి ఒక రిప్రజెంటేటివ్ ఇవ్వబోతున్నారు, తెలంగాణ అభివృద్ధికి కూడా నిధులు కేటాయించాలని చెప్పి అడుగుతున్నారు. ఇప్పటికీ 12 లక్షల కోట్లు ఇచ్చినాం, ఇంకా ఈరోజు రేపు కూడా 9,400 కోట్ల రూపాయల శంకుస్థాపన జరుగుతూ ఉన్నది. ఎంత ఇచ్చినా కూడా వీళ్ళు లక్షల కోట్ల రూపాయలు బాకీ తీసుకొచ్చి చేసింది ఏంది? ఇచ్చిన హామీ నెరవేర్చమని ముందు ఇచ్చిన 6 గ్యారెంటీలను ఇంప్లిమెంట్ చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. అయితే నిన్న రేవంత్ రెడ్డి చేసిన కామెంట్ల పైన కూడా మాట్లాడుతూ బీజేపీ గెలిచినప్పుడు వాళ్ళకు ఈవీఎంలో ట్యాంపరింగ్ చేసిన అంటున్నారు, అట్లాగే ఎస్ఐఆర్ చేసింది మాత్రం కేవలం దొంగ ఓట్లను తీసేయడానికి మాత్రమే తప్పించి వేరే ఉద్దేశం ఏం లేదు అని చెప్పేసి కూడా బీజేపీ ఎల్పీ నేత ఎల్లడి మహేశ్వర్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ కిరణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.